హాయ్ హలో నమస్తే అండి. నేను మీ విష్ణు కిషోర్ న్యూమరాలజిస్ట్. ఎవరైతే వృషభ రాశిలో జన్మించారో మెయిన్‌గా కృతిక, రోహిణి, మృగశిర నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఉద్యోగంలో ఆర్జిస్తున్న వాళ్ళు. అనగా ఎవరైతే వృషభ రాశిలో జన్మించి గవర్నమెంట్ కొలువులో గాని, ప్రైవేట్ కొలువులో గాని ఉండి సంపాదించిన సంపాదన మిగలకుండా ఉన్న వాళ్ళకి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఎంత సంపాదించినా సంపాదన అనేది మిగలడం అనేది ఉండదు. సో అది మీ జాతక నక్షత్ర లగ్న కుండలి ప్రకారం ప్రతి 2.5 సంవత్సరాలకి మీరు ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలనే ఆలోచనతో ముందుకు వెళ్తామనుకుంటారు. కానీ మీరు ఒక తేనె తెట్టెల సమూహం లాగా తేనెనంతా పోగేసిన తర్వాత ఎవరో దారిన పోయే దానయ్య వచ్చి ఆ తేనెను దోచుకున్నట్లు మీ జీవితంలో కూడా ఎంతో కష్టపడి సంపాదించిన ధనం అంతా ఏదో ఒక రూపంలో అనూహ్యంగా ఖర్చు అయిపోతుంది. మెయిన్ గా వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఇటువంటివి చాలా రేర్ గా ఎప్పుడు 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 తరచుగా జరుగుతూ ఇంకా మీ జీవితంలో ఎప్పుడు మేము సంపాదించింది నిలకడలేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి మీరు వృషభ రాశిలో కృత్తిక గాని, రోహిణి గాని, మృగశిర నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో జన్మించినా నన్ను ఒకసారి పర్సనల్ గా గాని, డైరెక్ట్ గా గాని కలిసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ జీవితంలో దోషం అనేది ఆ దోషాన్ని సవరిస్తేనే లాభాల బాటలో మీరు పయనిస్తారు.